హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్. ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. అయితే మన ఛానల్ తరపున, మన అభిమానులు, మన ఆడియన్స్ అందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడే విషయం ఏంటంటే, ఓజీ సినిమాకి సంబంధించి రోజు రోజుకి కూడా హైప్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అసలు ఎంత హైప్ పెరుగుతుందనంటే, తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. అదేంటి అని అంటే, ఏకంగా ఫస్ట్ నైజాం టికెట్ అనేది 5 లక్షల రూపాయలకి ఆక్షన్ బిడ్డింగ్ అనేది వేయడం జరిగింది. 5 లక్షల రూపాయలకి ఆక్షన్ బిడ్డింగ్ వేస్తే మొదటి టికెట్ అనేది ఒక అభిమాని కొనడం జరిగిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ఇది చాలా పెద్దగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇది మనం ఉన్నట్టు మనం మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి కొత్త ఇటువంటి పనులు జరిగినా కానీ, అంటే గతంలో రీ రిలీజ్ కానీ, అంతకుముందు ట్రైలర్ లాంచ్లు, ప్రీ రిలీజ్ అంటూ ట్రెండ్ సెట్టింగ్లు, ఇటువంటి రకరకాల కొత్తవి ఏవైతే జరిగినాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, లేదంటే పవన్ కళ్యాణ్ గారే క్రియేట్ చేశారని మనం అయితే చెప్పుకోవాలి. రీ రిలీజ్లు కూడా మొదలు పెట్టింది పవన్ కళ్యాణ్ గారి సినిమాలతోనని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆయన ఏం చేసినా కానీ ట్రెండ్ సెట్టింగ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే, ఓజీ మూవీకి ఇప్పటికే 2 సాంగులు రిలీజ్ అయినాయి. గతంలో ట్రేజర్ రిలీజ్ అయింది. ఇంకా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ మెయిన్గా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని మీద ఫ్యాన్స్ అందరికీ కూడా పూనకాలు వచ్చినట్టు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాతో ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా తగలబెట్టేస్తామని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హంగామా చేస్తున్నారు. కానీ అటువంటి సినిమాకి ఈరోజు మొదటి టికెట్ అనేది అది కూడా తెలంగాణలో నైజాంలో మొదటి టికెట్ అనేది ఆక్షన్, అంటే వేలం పాట వేస్తే 5 లక్షల రూపాయలకి పాడడం జరిగింది. పైగా ఇంకొక విశేషం ఏంటంటే, ఈ 5 లక్షల రూపాయలకు పాడిన ఆ టికెట్ ఏదైతే ఉందో, ఆ టికెట్ ధర ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు, ఆ 5 లక్షల రూపాయలు కూడా జనసేన పార్టీకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీకి ఫండింగ్ అంటే సహాయం చేయడం అయితే జరుగుతుంది. డొనేషన్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇది ఎలా ఉందనంటే, ఒక రకంగా 5 లక్షల రూపాయలకి ఇప్పటి వరకు కూడా ఒక్క టికెట్ ఏ హీరోకి కానీ ఏ సినిమాకి కూడా తెగలేదు. అది కూడా ఆక్షన్ పెడితే ఫస్ట్ ఆక్షన్ పెట్టడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, ఆయన సినిమాలకే వర్తిస్తాయని మనం చెప్పుకోవాలి. కానీ ఇండస్ట్రీలో ఈయనకంటే పెద్ద హీరోలు ఉన్నారు, ఈయనకంటే కోట్లాది రూపాయలు ముఖ్యంగా కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ ఎన్నున్నా కానీ, ఎంతమంది ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి దారే వేరు, ఆయన ఫ్యాన్ బేసే వేరు అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ వీళ్ళనైతే ఫ్యాన్స్ అనకూడదు, కేవలం భక్తులు అని చెప్పి మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ మితిమీరిపోయి అంతకు మించి చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే అది కేవలం భక్తులే అని చెప్పి, ఒక దేవుడికి భక్తులు ఏదైతే చేయగలుగుతారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆయన అభిమానులు అంత చేయగలుగుతున్నారు. ఈరోజు ఆ నైజాం ఫస్ట్ టికెట్ ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలకి వేలం పాటలో పాడిందే కాక 5 లక్షల రూపాయలు కూడా జనసేన పార్టీకి డొనేషన్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి విపరీతమైన హైప్ ఉండడంతో రేపు ఈ సెప్టెంబర్ 18వ తారీఖున ఆడియో లాంచ్ ఉండబోతుంది. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఉండబోతుంది. 19వ తారీఖున ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. లేదు అంటే ఈ 2 అప్డేట్స్, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ 2 ఒకేసారి ఉండబోతున్నాయనే వార్త కూడా అయితే వినబడుతుంది. ఇంకా డేట్స్ అయితే ఫిక్స్ అవ్వలేదు. కానీ మూవీ టీం మాత్రం ప్రమోషన్ల నేపథ్యంలో చాలా స్పీడ్గా, చాలా యాక్టివ్గా ఉండడం అయితే జరుగుతుంది. ఒకవైపు తమన్ వైపు నుంచి అప్డేట్స్, ఇంకోవైపు సుజిత్ నుండి అప్డేట్స్, ఇంకోవైపు డివివి ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి, మూవీ టీం నుంచి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక స్టార్ హీరోను కూడా గెస్ట్గా పిలవబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఏదేమైనా సరే 6 లాంగ్వేజ్ల్లో ఈ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ స్థాయిలో అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. పైగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే, ఈ నెల రోజుల్లో జపనీస్ భాష నేర్చేసుకోవాలి, ఈ నెల రోజుల్లో మన జపాన్ భాష నేర్చేసుకోవాలి. ఓజీ సినిమాని ఎన్నిసార్లైనా చూస్తాం కానీ ఇక్కడ జపాన్ భాష కూడా అన్నిసార్లు ఏదో విధంగా కష్టపడి నేర్చుకోవాలని చెప్పి చాలా మంది కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరుగుతుంది. అంటే ఒక్క సినిమాకి ఎన్ని రకాలుగా అయిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా సరే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాబట్టి, సెప్టెంబర్ 2వ తారీఖున కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఆయన అభిమానులు ఈరోజు జల్సా సినిమా రీ రిలీజ్ ఉండడంతో విపరీతంగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇంకోవైపు రక్తదానాలు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు, ఒక రకంగా చెప్పాలంటే స్టేట్ లెవెల్లో ఇంత భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ ఉన్న నాయకుడు కానీ, హీరో కానీ ఎవ్వరూ లేరని మనం అయితే చెప్పుకోవచ్చు. అది కేవలం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మనం అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఓజీ సినిమా కోసం
ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా ఎదురు చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది, సుజిత్ తమను కలిసి ఈ సినిమాని ఎలా తగలబెడతారనేది మనం అయితే చూడాలి.